భయంకరమైనటువంటి వార్త కనబడతా ఉంది. ఇక రేపు హైదరాబాద్ లాంటి నగరాల్లో బతకడం చాలా కష్టంగానే కనబడుతుంది. ఎందుకంటే మనం రోడ్ల మీదకి వెళ్ళిన తర్వాత ఒక పక్కనేమో ట్రాఫిక్‌తో ఇబ్బంది పడాలి. మనం 10 కిలోమీటర్లు జర్నీ చేయాలంటే ఇక నరకమే హైదరాబాద్. గంట టైం పడుతున్నది. ఢిల్లీని మించిపోయింది అనుకోవచ్చు మన హైదరాబాద్. కేవలం దానికి దీనికి కొంత కాలుష్యంలో డిఫరెంట్ అనిపించింది. సో ట్రాఫిక్ ఢిల్లీలో యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ కూడా అట్టనే తయారైపోయింది. కాదంటే కాలుష్యం కొంత ఇక్కడ బెటర్‌గా అనిపించేది హైదరాబాద్‌లో. కానీ రానున్నటువంటి 1, 2 ఇయర్స్‌లో ఢిల్లీని హైదరాబాద్ మించిపోయేలాగానే కనబడుతున్నది. ఎందుకంటే వాహనాల నుంచి వస్తున్నటువంటి పొగ కావచ్చు, గాలి కాలుష్యం కావచ్చు, నీటి కాలుష్యం కావచ్చు. సో పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణం అంతా కూడా ధ్వంసం అయిపోయింది. ఎందుకంటే గుట్టలు లేవు, చెట్లను తొలగించడం, అడవులని ధ్వంసం చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు వెలవడం, దీనివల్ల మొత్తం అంతా కూడా ఆగమైపోతూ ఉన్నది. పర్యావరణం అంతా ఆగమైపోతూ ఉన్నది. పెద్ద పెద్ద అడవులను ధ్వంసం చేస్తూ ఉన్నారు. దీంతో పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతున్నది. ఒకసారి చూసుకోవచ్చు, హైదరాబాద్ గాలిలో సల్ఫర్ డయాక్సైడ్, హైదరాబాద్ గాలిలో సల్ఫర్ డయాక్సైడ్ ఉంది. ఎంత ఉందని మామూలుగా కాదు ఇది. హైదరాబాద్ గాలిలో సల్ఫర్ డయాక్సైడ్ పరిమితికి మించి పెరుగుతున్నదని ఐఐటి కాన్పూర్ నివేదిక వెల్లడించింది. ఈ విషవాయువు ఊపిరితిత్తులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిపింది. నియంత్రించకపోతే మున్ముందు ప్రమాదమేనని పేర్కొన్నది. నేరుగా ఇది ఏదైతే సల్ఫర్ డయాక్సైడ్ నేరుగా ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపెడుతుంది. దాని వాసన ఉండదు, ఏది రాదు. కానీ గాలిలో కలిసిపోయి మనం పీల్చేటువంటి ఈ గాలితోటి నేరుగా ఊపిరితిత్తులకు వెళ్ళిపోయి ఆ ఊపిరితిత్తులను కూడా ఖరాబ్ చేసేటువంటి ఆ ప్రయత్నం చేస్తుంది అది. దీన్ని మనం నివారించాలంటే చాలా మనం చూడొచ్చు. మనం ఏదైతే పరిశ్రమల నుంచి వెలువడేటువంటి పొగతోటి కావచ్చు, డీజిల్ వాహనాలు, ముఖ్యంగా డీజిల్ వాహనాల నుంచి వెలువడేటువంటి ఆ పొగతోటి అది గాలిలో కలిసేసి ఒక విషవాయువుగా తయారైపోతున్నది. ఇది మనం చదవాల్సినటువంటి వార్త. అంతేకాకుండా మనం దీన్ని పాటించాల్సినటువంటి అవసరం కూడా మనకు ఉన్నది. రేపు మనం ఎట్లా ఉంది చూడు, ఇక పొగ ఇట్లా 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 కమ్మకపోతుంటుంది. ఒక మంచులాగానే కనబడతా ఉన్నది ఇదంతా కూడా. రోజుకు కిలోల కొద్ది విడుదలవుతున్న సైలెంట్ కిల్లర్ వెల్లడించిన ఐఐటి కాన్పూర్ నివేదిక. కంటికి కనిపించదు, వాసన ఉండదు, కానీ ఊపిరి పీల్చినప్పుడల్లా చేయాల్సిన నష్టం చేస్తుంది. అదే సల్ఫర్ డయాక్సైడ్ SO2. ఈ ఉద్గారాల పరిమితి హైదరాబాద్ ఏరియాలో క్రమంగా పెరుగుతున్నది. నియంత్రించకపోతే మున్ముందు ప్రమాదమేనని ఇటీవల విడుదలైన ఐఐటి కాన్పూర్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్లో సల్ఫర్ డయాక్సైడ్ కాలుష్యం ఆందోళనకరంగా పెరుగుతున్నదని స్పష్టం చేసింది. ఈ విషవాయువు ఊపిరి పీల్చినప్పుడల్లా ఊపిరితిత్తులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిపింది. రిపోర్టు ప్రకారం ఔటర్ రింగ్ రోడ్డు వద్ద రోజుకు సగటున 18.101 కిలోలు రిలీజ్ అవుతుండగా ఇందులో 92% ఉద్గారాల అంటే పారిశ్రామిక కార్యకలాపాల వల్లే విడుదలవుతున్నది. ఎంత విడుదలవుతున్నటువంటి 18.101 కిలోలు రిలీజ్ అవుతా అంటే రోజుకు, దీంట్లో 92% పరిశ్రమల నుంచి వెలువడుతున్నటువంటి పొగ. ఇక దాన్ని వాడు అడ్డుకునేది లేదు, దాన్ని అడ్డు చెప్పేటోళ్ళు లేరు. ఇప్పుడు విదేశాల్లో అనుమతి లేనటువంటి ఫార్మా కంపెనీని ఇలా హైదరాబాద్ లాంటి ఇటువంటి మెట్రో నగరాలకి తీసుకొని వచ్చి మొత్తం అంతా కూడా సిటీ అవుట్స్కట్లో పెట్టేసి మొత్తం వచ్చేటువంటి పొగ, దాని నుంచి వెలువడేటువంటి వ్యర్థాలతోటి పూర్తిగా కాలుష్యం అయిపోతూ ఉన్నది. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? దీన్ని నియంత్రించాల్సినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు? అధికారులు, ప్రజాప్రతినిధులు. ఇక ప్రజాప్రతినిధులు, అధికారులు అంటే కాసులకు కకృతి పడేటువంటి వాళ్ళగానే తయారైపోయింది. వాడిచ్చేటువంటి పైసలకు ఆశపడి జనాల ప్రాణాలని వాళ్ళు బలిపీఠాలు ఎక్కిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నియంత్రించాల్సినటువంటి అధికారులు మొద్దు నిద్రలో ఉండి, ఈ అధికారులు ప్రజాప్రతినిధులేమో ఇక వాళ్ళకే వత్తాసు పలకడం. ఎన్ని కంపెనీలు లేవు ఈ హైదరాబాద్ సరౌండింగ్లో, ఎన్ని ఫార్మా కంపెనీలు లేవు, ఇంకా ఎన్ని కాలుష్యం వెలువడేటువంటి కాలుష్యాన్ని అంతరాయం కలిగించేటువంటి పరిశ్రమలు ఎన్ని లేవు. వాటిని అన్నిటి దివిస్ లాంటి కంపెనీలు ఎవరైనా అడ్డుకున్నాడా? ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయి? ఎంతమంది దానిపైన ఫిర్యాదు చేసిండ్రు? ఎవరైనా కనీసం దానిపైన స్పందించిల్లా? సో దానివల్ల మొత్తానికి పరిశ్రమల వల్లనే 92% ఈ గాలి కాలుష్యం అయిపోతూ ఉన్నదట. హైదరాబాద్ నగరంలో 10.701 కిలోలు రిలీజ్ అవుతుంటే ఇందులో 91% వాహనాలు అంటే ముఖ్యంగా డీజిల్ వాహనాల ద్వారానే వెలువడుతున్నది. ఈ కాలుష్యాన్ని వెంటనే నియంత్రించకపోతే భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలు
పర్యావరణ నష్టం తప్పదని నివేదిక హెచ్చరించింది. ఈ వాయువు ఆమ్ల వర్షాలకు దారితీసి నేల సారాన్ని పంటలను దెబ్బతీస్తుందని చెప్పింది. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాలు, అధిక ట్రాఫిక్ ఉన్న సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఏరియాల్లో ప్రభావం ఎక్కువ ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 2010, 2020 కాలంలో కొన్ని నియంత్రణల వల్ల తగ్గుదల కల్పించినప్పటికీ తాజా అధ్యయనం మళ్ళీ పెరిగినట్టు వివరించింది. 2010 నుంచి 20 వరకు అంటే 10 సంవత్సరాల పాటు కొంత తగ్గినట్టు కనిపించిన ఈ యొక్క 5-6 సంవత్సరాలలో ఇక విపరీతంగా పెరిగిపోయింది. ఇక మనం చూడొచ్చు, అతి కొద్ది రోజుల్లో ఆక్సిజన్ సిలిండర్ మన జబ్బకేసుకొని ముక్కుకు పెట్టుకొని పోవాల్సినటువంటి ఆ పరిస్థితులు రేపు దాపరించబోతా ఉన్నాయి. ఇక డెవలప్మెంట్ అంటే పెద్ద పెద్ద మొత్తం కొండలని ధ్వంసం చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లని కట్టి లేకపోతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లను కడితే అది కాదు కదా డెవలప్మెంట్. ఉన్నటువంటి ఏవైతే పర్యావరణం ఏదైతే ఉందో దాన్ని మనం కాపాడుకుంటూ డెవలప్ కావాలి. కానీ పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేసి చెట్లను తొలగిస్తాం. ఇక్కడైతే ఇటు బోర్రి ఇక్కడ మన మన భువనగిరి సైడు ఈ ఉప్పల్ దాటగానే అటు పక్కన అటు లెఫ్ట్ హ్యాండ్ రైట్లో ఉన్నటువంటి మొత్తం కొండలన్నీ ఎక్కడ కనబడుతున్నాయా? మొత్తం క్రషర్ మిల్లులే, పెద్ద పెద్ద కొండలన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. దానిపైన కూడా పెద్ద పెద్ద అంతస్తులు, పెద్ద పెద్ద బిల్డింగులు, ఆడ రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఎవరిది అది? ఆ ప్రకృతి ఇచ్చినటువంటి ఒక వరం అది. అంతా ప్రకృతిని అంతా ధ్వంసం చేసేసి ఎక్కడికక్కడ కూడా రాళ్లను పగలగొట్టి చెట్లను మొత్తం అంత పెద్ద పెద్ద ఏళ్ళ 100 ఏళ్ళు చరిత్ర కలిగినటువంటి చెట్లను సైతం కూడా కూకటి వేళ్ళతోటి పెకిలించేసి వాటిని అంతా కూడా ధ్వంసం చేసేసి ఇలా అక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా అంతా కూడా అడ్డాగా తయారైపోయింది అక్కడ. దానివల్లనే కదా మొత్తం అంతా కూడా ఇటువంటి పరిణామం, ఇటువంటి ఇబ్బంది రేపు తప్పేటట్టుగా లేదు. ప్రజల నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావాలి. దీనిపైన ప్రజా ఉద్యమాలు వస్తేనే ఈ ప్రభుత్వాలకి కనువిప్పేమని కలుగుతుంది కావచ్చు. ఇక లేకపోయినట్టయితే ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలు పర్మిషన్స్, ఇది కడుతున్నాం అది కడుతున్నాం, ఇక్కడ ఈ అడవులంతా కూడా వీళ్ళకి కేటాయిస్తూ ఉన్నాం అని చెప్పేసి అడవిని ఒకటి అప్పగిస్తే ఆ అడవులన్నీ ధ్వంసమైనాయి, కొండలన్నీ ధ్వంసమైనాయి, గుట్టలన్నీ ధ్వంసమైనాయి. కాబట్టి రేపు మనం ఇటువంటి సిటీలలో బతికేది చాలా ఇబ్బంది ఉన్నది. మనం గాలి పీల్చుకుంటే ఈ సల్ఫర్ డైఆక్సైడ్నే పీల్చుకునేటువంటి అవకాశం వల్ల ఉన్నటువంటి ఊపిరితిత్తులు ఖరాబ్ అయిపోతాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే కోణంలో ప్రకృతిని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.